హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నా బైక్ గ్యారేజ్. నా బైక్ వచ్చేసి స్ప్లెండర్ ప్లస్. మనకు వచ్చేసి ఆయిల్ చేంజ్ అయితే పెట్టారు సార్. ఆయిల్ అయితే తీసాము. స్పీడోమీటర్ కేబుల్ అయితే కట్ అయిపోయిందినా. అలాగే క్లచ్ అయితే చాలా హార్డ్గా ఉంది. క్లచ్ కేబుల్ అయితే పోయిందినా. క్లచ్ కేబుల్ అయితే చూడండి ఎలా ఉందో. దానివల్ల క్లచ్ అయితే ఫుల్ హార్డ్ ఉంది. క్లచ్ కేబుల్ అయితే 2 సార్లు అయితే కట్ అయిపోయింది. అలాగే ఎక్స్లేటర్ వేర్ కానీ కట్ అయిందినా. ఇదైతే చూడొచ్చు మనకు. ఎక్స్లేటర్ వేర్ కానీ చాలా హార్డ్గా ఉంది. కస్టమర్ అయితే చాలా అలాగే నడుపుతున్నారు మొత్తానికి అయితే. బైక్ వచ్చేసి చాలా డస్ట్ ఉందినా. ఆయిల్ చేంజ్ వాటర్ వాష్ అని చెప్పని చెప్పారు. ఆయిల్ గేజ్ వచ్చేసి డ్యామేజ్ అయిందినా. ఆయిల్ గేజ్ కానీ మార్చాలి. అలాగే ఆయిల్ది బోల్ట్ అయితే పోయిందినా. ఆయిల్ బోల్ట్ వాచర్ అయితే లీకేజ్ వస్తుంది. అలాగే స్లిప్ అయితే అయింది. ఎవరంటే వాళ్ళు ఎట్లా అంటే అట్లా ఓపెన్ చేసి మొత్తానికి అయితే బోల్ట్ అయితే మార్చాలి. మనకైతే 15 రూపాయలు వచ్చేస్తుంది బోల్ట్. 2 కేబుల్ అయితే కొత్త వేసాంనా. మనకు వచ్చేసి ఎక్స్ట్రా కేబుల్ అయితే 2 సార్లు అయితే కట్ అయింది. హెయిర్ ఫిల్టర్ అయితే ఓపెన్ చేస్తున్నానా. హెయిర్ ఫిల్టర్ అయితే ఫుల్ బ్లాక్ అయిపోయింది. హెయిర్ ఫిల్టర్ ఇప్పుడు దాకా అయితే ఓపెన్ చేయలేదు. స్క్రూలు అయితే చాలా టైట్గా ఉన్నాయి. మనకైతే రాలేదు. హెయిర్ ఫిల్టర్ అయితే మెయిన్ హెయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలన్నా. హెయిర్ ఫిల్టర్ అయితే మార్చాలన్నా. సార్ వచ్చేసి తర్వాత అయితే ఫుల్ బోర్ అయితే చేపిద్దాం. తర్వాత అయితే మార్చాం. ఇప్పటికైతే క్లీన్ చేపియండి అని చెప్పారు.